సో నా దగ్గర ఒక మొబైల్ ఉంది. సో ఇది రియల్మీ 18,000కి కొన్నాను ఇది. సో కొన్న తర్వాత మనకు 1 ఇయర్ తర్వాత మనం పెట్టిన రేటే ఉండదు. ఆ మొబైల్ కాస్ట్ ఒక 1,000 2,000 తగ్గుతుంది. ఆ తగ్గడం దాన్ని ఆ తగ్గే దాన్ని డిప్రిసియేషన్ అంటాం, తరుగుదల. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మోస్ట్ వెల్కమ్ టు ఫైనల్ అకౌంట్స్ పార్ట్ నెంబర్ 4. మనం లాస్ట్ వీడియోలో అంటే పార్ట్ 3లో ట్రేడింగ్ అకౌంటింగ్ సంబంధించి ఒక ప్రాబ్లం అయితే చేసాం. సో ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే చూసిన వాళ్ళందరికీ ఆ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ పార్ట్ 4లో ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గురించి ఇంట్రడక్షన్ తెలుసుకోబోతున్నాం. అలాగే ప్రొఫార్మా, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమేమి రికార్డ్ చేస్తాం, ఏమేమి రికార్డ్ చేయం, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తారు, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి, కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక ఏమాత్రం తెలుసుకోకుండా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్, వాట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్? సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటంటే, సో ప్రతి ఒక్క బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఒక బిజినెస్ ఉంది, నాకే ఒక బిజినెస్ ఉంది. ఒక బిజినెస్ అనేది నేను రన్ చేస్తున్నాను ఎప్పటి నుంచో. సో నాకు ఒక డౌట్ వచ్చింది, నా బిజినెస్లో నేను సంపాదిస్తున్నానా లేకపోతే నష్టపోతున్నానా, అంటే ప్రాఫిట్ తెచ్చుకుంటున్నానో లేకపోతే లాస్ తెచ్చుకుంటున్నానా అని నాకు తెలియలేదు. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను కనుక్కోవడం కోసం, ఎలా తెలుస్తుంది నాకంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల మన బిజినెస్లో మనం ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నామా లాస్ తెచ్చుకుంటున్నామా అని మనం ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. సో ఎలా చేస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే కొన్ని ఉన్నాయి, అవి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తాం తెలుసు మనకు. టు ఫైండ్ అవుట్ నెట్ ప్రాఫిట్, నెట్ లాస్. నెట్ ప్రాఫిట్ కనుక్కోవచ్చు అనమాట ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల. సో ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆఫీస్ లెవెల్. ఇదొక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఆఫీస్ లెవెల్ సంబంధించినది. అంటే ఆఫీస్ లెవెల్లో ఏవైతే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ జరుగుతాయో అవి మట్టుకే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేస్తాం. సో మనం లాస్ట్ వీడియో చెప్పినట్లుగా ట్రేడింగ్ అకౌంట్లో మన ఆఫీస్ లెవెల్లో జరిగిన ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ రికార్డ్ చేయం. సో అక్కడ ఏం రికార్డ్ చేస్తామంటే మన బిజినెస్లో కావాల్సిన గూడ్స్ కొన్నప్పుడు అలాగే అమ్మినప్పుడు అక్కడ జరిగే ఎక్స్పెన్సెస్ మాత్రమే, అంటే ఆ ప్రాసెస్లో జరిగే ఎక్స్పెన్సెస్ మాత్రమే అక్కడ రికార్డ్ చేస్తామని చెప్పాను. సో ఆ ఎక్స్పెన్స్ ఏమంటాం అక్కడ, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్, అవి మట్టుకే మనం ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేసుకుంటామని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. సో ఓకేనా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఆఫీస్ లెవెల్ సంబంధించినది అని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకే. సో థర్డ్ పాయింట్ వచ్చేసి, వీ షుడ్ రికార్డ్ ఓన్లీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఓన్లీ మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అలాగే ఇండైరెక్ట్ ఇన్కమ్స్ మాత్రమే రికార్డ్ చేస్తాం. సో ఆ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏముంటాయి సార్, అలాగే ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏముంటాయి సార్ అంటే మీకు చెప్తాను ఇప్పుడు, డోంట్ వరీ. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి, వీ నీడ్ టు ఫాలో నామినల్ అకౌంట్ రూల్. సో చెప్పాను ఫైనల్ అకౌంట్స్ ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను, మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఓన్లీ నామినల్ అకౌంట్ రూల్ మాత్రమే ఫాలో అవ్వాలి. ఈ రూల్ బేస్ చేసుకొని మనం ప్రతి ఒక్క ఎక్స్పెన్సెస్ని ఇన్కమ్స్ని రికార్డ్ చేసుకుంటాం ఆ ఫార్ములా ప్రకారం. సో ఓకేనా. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నామినల్ అకౌంట్ రూల్ తప్పించి వేరే తీసుకొని చేయకండి, తప్పు వచ్చేస్తుంది బ్యాలెన్స్ మొత్తం. సో ఓకేనా, నామినల్ అకౌంట్ రూల్లే ఫాలో అవ్వాలి. సో ఓకేనా. సో ఇవి కొన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను నా ఓన్ లాంగ్వేజ్లో. సో ఓకేనా, మీకు బాగా అర్థం కావడం కోసం. సో ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ చూసినట్లయితే వాట్ ఈస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చెప్పాను నేను, మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను. ద ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ మేడ్ ఇన్సైడ్ ద ఆఫీస్, ఐ మీన్ ఇన్ ద ఆఫీస్ లెవెల్.
సో మన ఆఫీస్లో ఏవైతే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ జరిగినట్లయితే వాటిని మట్టుకే మనం ఇక్కడ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్రిపేర్ చేసుకుంటాం, అంటే రికార్డ్ చేస్తాం అనమాట. ఏ ఖర్చులు అయితే ఆఫీస్లో జరుగుతాయో వాటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని అంటాం అనమాట. సో ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ కాకండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగచ్చు. సో ఇప్పుడు మీకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో ఏమేమి ఉంటాయి అంటే ఐటమ్స్ అంటే ఎన్ని ఉంటాయి సార్, అవి ఏంటివి, అవి మీకు చాలామంది డౌట్ ఉండొచ్చు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేవి చాలా ఉంటాయి, బిజినెస్లో చాలా జరుగుతుంటాయి. వాటిలో నేను ఇప్పుడు మీకు ప్రాబ్లంలో వచ్చేటి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి అది కూడా చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే ప్రొఫార్మా ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది ప్రొఫార్మా అంటే ఈ విధంగా ఉంటుంది, చేంజ్ ఏముండదు. మనం ట్రేడింగ్ అకౌంట్ ఏ విధంగా అయితే వేసుకున్నామో అలానే ఉంటుంది ప్రొఫార్మా. పర్టికులర్స్ ఉంటుంది, ఇన్నర్ కాలం అవుటర్ కాలం, పర్టికులర్స్ ఇన్నర్ కాలం అవుటర్ కాలం అనమాట. ఇలానే ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ కానక్కర్లేదు. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీరు చేసేటప్పుడు ఫస్టే మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండు ట్రేడింగ్ అకౌంట్లో అంటే ట్రేడింగ్ అకౌంట్ మీరు ఫినిష్ చేసిన తర్వాత చివరిలో మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని మీరు కనుక్కున్న తర్వాత ఆ ప్రాఫిట్ని లాస్ని మళ్ళీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పాను. సో ఓకేనా, ఎక్కడ రాయాలి, డెబిట్ సైడ్ రాయాలా క్రెడిట్ సైడ్ రాయాలా అంటే చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఇచ్చాను ప్రొఫార్మాలను. ఒకవేళ మనకు గ్రాస్ లాస్ వచ్చినట్లయితే ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ రికార్డ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, సో డెబిట్ సైడ్ ఎందుకు రికార్డ్ చేసుకుంటాం సార్ లాస్ వచ్చినట్లయితే అంటే, లాస్ అనేది మనకు ఇది లాస్ అని పేరులోనే ఉంది కదా, యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిటెడ్. సో కదా, లాస్ కాబట్టి డెబిట్ చేస్తాం. తర్వాత ట్రేడింగ్ అకౌంట్లో ప్రాఫిట్ వచ్చినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాసుకోవాల్సి ఉంటుంది. సో క్రెడిట్ సైడ్ ఎందుకు రాసాం సార్ అంటే సింపుల్, యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్. సో ఇది మనకు గెయిన్ కాబట్టి అంటే ప్రాఫిట్, గెయిన్స్ ఆల్సో ప్రాఫిట్ అనమాట. సో ప్రాఫిట్ కాబట్టి క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. ఈ 2 పాయింట్స్ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇది రికార్డ్ చేసుకోవాలి. మీరు ప్రాఫిట్ నుంచి లాస్ట్లో రాయటం మళ్ళీ మధ్యలో రాయటం ఇలా చేయకూడదు, ఫస్టే రాయాలి. మీరు అక్కడ చూస్తారు ఫస్ట్ వాళ్ళు. సో ఓకేనా, ఈ విధంగా రికార్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ప్రతిదీ అంటే డెబిట్ సైడ్ ఇచ్చిన ప్రతిదీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఓకేనా, ఈ విధంగా ఉంటాయి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే. సో వాటిలో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో ఫస్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్కటి మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అనమాట. మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అంటే నిర్వహణ ఖర్చులు అని తెలుగులో అంటాం అనమాట. సో నేను మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ అన్నా అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వనక్కర్లేదు, ప్రతిదీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్సే. ఇవి మీకు ప్రాబ్లంలో వచ్చినట్లయితే డెబిట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రికార్డ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఏముంది అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి శాలరీస్ ఉంది. సో శాలరీస్ అంటే మన ఆఫీస్లో ఎంప్లాయీస్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి శాలరీస్ పే చేయాలి కదా. సో పే చేస్తాం కాబట్టి అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేసుకోవాలి. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే వితిన్ 1 yearలో రిపీటెడ్గా జరిగే యాక్టివిటీస్ అనమాట ఇవన్నీ. సో ఓకేనా, వాటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని పిలుస్తాం. సో ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రెంట్ అనేది కూడా మన ఆఫీస్కి రెంట్ కడతాం కాబట్టి ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్సే. ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే రికార్డ్ చేసుకోండి. తర్వాత రేట్ అండ్ ట్యాక్సెస్, తర్వాత వచ్చేసి గూడ్స్ మీద ట్యాక్సెస్ కానీ రేట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో రేట్స్ అండ్ ట్యాక్సెస్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడే రికార్డ్ చేసుకోవాలి. సో తర్వాత ఇన్సూరెన్స్, సో ఇన్సూరెన్స్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే కాబట్టి ఇవన్నీ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్. ఎక్కడ రికార్డ్ చేసుకోవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే డెబిట్ సైడ్న రికార్డ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. సో ప్రింటింగ్ స్టేషనరీ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వనక్కర్లేదు. మన బిజినెస్లో ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాంప్లెట్ కానీ ఏమన్నా ప్రింటింగ్ చేయించాలంటే ఖర్చులు అవుతాయి కదా, వాటిని కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆరెంట్ ఎక్స్పెన్సెస్, లీగల్ ఎక్స్పెన్సెస్, జనరల్ ఎక్స్పెన్సెస్, ఈ 3 ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకే వస్తాయి కాబట్టి మనం ఎక్కడ రికార్డ్ చేసుకుంటాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్న రికార్డ్ చేసుకుంటాం. మర్చిపోకండి. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్గా వెళ్ళే వాళ్ళు ఆలోచిస్తారు,
ప్రాక్టికల్గా వెళ్ళలేని వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇవేమైనా మీకు ప్రాబ్లంలో కనిపించినట్లయితే డైరెక్ట్గా తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేసేయండి. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి టు రిపేర్స్ అంటే ఏంటి సార్ అంటే మన బిజినెస్లో ఉన్న మెషినరీ కావచ్చు, తర్వాత ఏదైనా మిషన్స్ ఉంటాయి కదా, ఆ మిషన్స్ ఒకవేళ రిపేర్స్ వచ్చినప్పుడు రిపేర్ చేయించాలి కాబట్టి ఆఫీస్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఫర్ ద బిజినెస్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్న రికార్డ్ చేసుకోవాలి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యారేజ్ అవుట్వర్డ్. ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యారేజ్ అవుట్వర్డ్, క్యారేజ్ ఇన్వర్డ్ నేను ట్రేడింగ్ అకౌంట్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను అక్కడ రికార్డ్ చేస్తామని. సో మళ్ళీ ఇక్కడ ఎందుకు సార్ మీరు క్యారేజ్ అవుట్వర్డ్ చెప్తున్నారు? సో అంటే క్యారేజ్ అవుట్వర్డ్ మాత్రమే మీరు ట్రేడింగ్ అకౌంట్లో అయినా రికార్డ్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అయినా రికార్డ్ చేసుకోవచ్చు. ఇదొక అడ్వాంటేజ్ అనమాట. సో ఓకేనా, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా లెక్చరర్ కూడా చెప్పాడు, నేను అడిగాను అక్కడ చెప్పారు కానీ సార్ మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే సార్ చెప్పాడు మీరు క్యారేజ్ అవుట్వర్డ్ అక్కడైనా వేసుకోవచ్చు ఇక్కడైనా వేసుకోవచ్చు, డిఫరెన్స్ ఏం రాదు. సో ఓకే అని చెప్పాడు. సో ఓకేనా, అది మాత్రమే. సో అందుకే నేను కూడా చెప్తున్నాను. అలాగే ఇక్కడున్న ఎక్స్పెన్సెస్ లైన్స్ వేసాను కదా, ఇక్కడున్న ఇవన్నీ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. సో ఓకేనా, మన గుడ్స్ అమ్మేటప్పుడు కానీ అమ్మే ప్రాసెస్లో జరిగే వాటిని సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. సో అవేంటివో ఒకసారి చూద్దాం. క్యారేజ్ అవుట్వర్డ్ అయిపోయింది. టు అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్ అంటే అందరికీ తెలిసినదే. ఫర్ ఎగ్జాంపుల్ మన గూడ్స్ అనేటివి సేల్స్ కోసం అడ్వర్టైజ్మెంట్స్ చాలా మంది ఇస్తుంటారు, వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళ గూడ్స్ సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు కాబట్టి అది కూడా బిజినెస్ లెవెల్లో జరుగుతుంది, అంటే ఆఫీస్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని చెప్పేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేసుకోండి. సో ఓకేనా, తర్వాత బ్యాంక్ ఛార్జెస్ ఉంటాయి. తర్వాత బ్యాంక్ ఛార్జెస్ అన్న ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే రికార్డ్ చేసుకోండి. టు కమిషన్, మీకు కమిషన్ గురించి ఖచ్చితంగా చెప్పాల్సిందే, ఎందుకంటే కమిషన్ రిసీవ్డ్ ఉంటుంది, కమిషన్ ఉంటుంది. సో కమిషన్ అనేది ఇక్కడ ఎందుకు రికార్డ్ చేసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ప్రోడక్ట్ని అమ్మి పెట్టండి అని చెప్పేసి ప్రమోట్ చేస్తుంటాం, వాళ్ళకి కమిషన్ అనేది ఇస్తున్నాం కాబట్టి మనకి ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్న రికార్డ్ చేసుకుంటాం. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ డెబ్ట్స్. ఇంతవరకు మనకు బ్యాడ్ డెబ్ట్స్ అనేది ఎక్కడే కానీ రాలేదు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చిందంటే ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ డెబ్ట్స్ అంటే రాని బాకీలు అంటాం, తెలుగులో వచ్చేసి రాని బాకీలు. ఎవరికైనా మనం గూడ్స్ అమ్మింటాం, వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చిండరు, సో వాళ్ళు మళ్ళీ మనకి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకి ఎప్పటికే కానీ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వరు కాబట్టి రాని బాకీలు అని చెప్పేసి డెబిట్ సైడ్ రికార్డ్ చేసుకుంటాం. ఎక్స్పెన్స్ లాస్ కదా, సో ఓకేనా, లాస్ అవుతుంది కాబట్టి డెబిట్ సైడ్ రికార్డ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే బిజినెస్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్. ఇవి ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ అనమాట ఈ టూ. సో ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి మనము ఒక 10,000 విలువ గల గూడ్స్ని అమ్మామనుకోండి. సో అప్పుకు అమ్మాం, క్రెడిట్ బేసిస్ మీద అమ్మాం, వాడు మనకు ఎప్పటికే కానీ డబ్బులు అనేది ఇవ్వలేదు ఇంకా. సో ఇవ్వలేదు, వాడి నుంచి మనం ఎలాగైనా డబ్బులు రాబట్టుకోవాలి అనుకున్న టైంలో వాడికి మనం డిస్కౌంట్ అలో చేస్తాం. వాడు మనకి ఎంత ఇవ్వాలి, యాక్చువల్గా 10,000 ఇవ్వాలి కదా, మనం ఒక 2,000 డిస్కౌంట్ ఇచ్చామనుకోండి, వాడు 8,000 ఇస్తాడు. మిగతా డిఫరెన్స్ టూ అమౌంట్ ఏంటి, ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్. దట్ ఈస్ ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అనేది మనం బ్యాంక్స్ నుంచి కానీ ఎవరి నుంచి కానీ లోన్స్ తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత వాటికి మనం ఇంట్రెస్ట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది మంత్లీ. సో ఓకేనా, మంత్లీ కడతాం కాబట్టి ఇది ఒక ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్ రికార్డ్ చేసుకోవాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. సో ఓకేనా, ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఇక్కడ ఉన్నటివి లాసెస్ అనమాట, ఇక్కడ కూడా మెన్షన్ చేశాను. లాసెస్ అంటే నష్టాలు. సో ఫస్ట్ ఏంటంటే టు లాస్ ఆఫ్ సేల్ ఆఫ్ అసెట్. మన అసెట్ని లాస్తో అమ్మినప్పుడు అది మనం ఎక్కడ రికార్డ్ చేసుకోవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకోవాలి. సో ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ ఏంటంటే తరుగుదల. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ గురించి చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక మొబైల్ ఉంది అనుకోండి. సో నా దగ్గర ఒక మొబైల్ ఉంది, సో ఇది రియల్మీ 18,000 కొన్నాను ఇది. సో కొన్న తర్వాత మనకు 1 year తర్వాత మనం పెట్టిన రేటే ఉండదు, ఆ మొబైల్ కాస్ట్ ఒక 1,000 2,000 తగ్గుతుంది. ఆ
తగ్గడం దాన్ని, ఆ తగ్గే దాన్ని డిప్రిషియేషన్ అంటాం. తరుగుదల. ఏదైతే అసెట్ మీద వాల్యూ అనేది సంవత్సరానికి తగ్గిపోతుందో ఆ తగ్గిపోయే దాన్ని డిప్రిషియేషన్ అంటాం. ఇది కూడా మనకు లాసే అవుతుంది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకోండి. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి టు లాస్ డ్యూ టు ఫైర్. సో అగ్ని ప్రమాదంలో మన గూడ్స్, మనం తెచ్చుకున్న గూడ్స్ అనేటివి ఫైర్ అయిపోవడం వల్ల అయిపోతే ఏమవుతుంది, లాసే కదా. అది మనం తెచ్చుకున్న గూడ్స్ కాలిపోయాయి. ఓకే, అది మనకు లాస్ అవుతుంది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకుంటాం. సో ఇక్కడ నేను చెప్పినవన్నీ మీకు ప్రాబ్లంలో వచ్చినట్టు ఇన్ని ఇవ్వడు, వీటిలో కొన్ని వస్తాయి. మీరు ఐడెంటిఫై చేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, నెట్ ప్రాఫిట్ గురించి నేను లాస్ట్లో చెప్తా. సో ఇక్కడ వచ్చేసి ఇంకా క్రెడిట్ సైడ్కి వచ్చేయండి. ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ గురించి చెప్పాను. సో ఇక్కడ వచ్చేసి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఆర్ రెవెన్యూ ఇన్కమ్స్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్న ఒకటే, రెవెన్యూ ఇన్కమ్స్ అన్న ఒకటే. ఇక్కడ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్న ఒకటే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్న ఒకటే అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఫస్ట్ వచ్చేసి ఇండైరెక్ట్ ఇన్కమ్స్లో వచ్చి ఇవన్నీ మనకు ఇన్కమ్స్ అనమాట. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఆఫీస్ లెవెల్లో వచ్చే ఇన్కమ్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి బై డిస్కౌంట్ రిసీవ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరి నుంచి అయినా గూడ్స్ కొనింటాం, 10,000 పెట్టి గూడ్స్ కొనింటాం. వాళ్ళు మనకు డిస్కౌంట్ అలో చేసింటారు. ఎంత చేసింటారు, 500, 1000 అలో చేసింటారు. కాబట్టి ఆ అమౌంట్ మనకు ఇన్కమ్. ఓకే, అర్థమవుతుందా? ఎవరి నుంచి అయినా మనం గూడ్స్ కొన్నప్పుడు ఒక 10,000 కొన్నాం అనుకోండి, 10,000లో వాళ్ళకు మనకు డిస్కౌంట్ అలో చేస్తారు. ఒక 500, 1000. ఆ 1000, 500 మనకి ఏంటి, ఇన్కమ్ అయిపోతుంది, మిగిలిపోయినట్టే కదా. అది మనకు డిస్కౌంట్ రిసీవ్ అవుతుంది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్స్ అయినా రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి బై ఇంట్రెస్ట్ రిసీవ్డ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ అకౌంట్లో ఎవ్రీ 3 monthsకి 6 monthsకి మన దగ్గర ఉన్న అమౌంట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంటుంది. అది మనకు ఇన్కమే కదా, ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఓకే, అది ఇంట్రెస్ట్ రిసీవ్డ్, క్రెడిట్ సైడ్ రాసుకుంటాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. నెక్స్ట్ వచ్చేసి బై కమిషన్ రిసీవ్డ్. ఎవరి నుంచి అయినా కమిషన్ అనేది రిసీవ్ చేసుకుంటాం. సో ఓకే, దాన్ని మనం ఇండైరెక్ట్ ఇన్కమ్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్స్ అయినా రికార్డ్ చేసుకోవాలి. బై రెంట్ రిసీవ్డ్ అంటే మన బిల్డింగ్స్ కానీ మనకేమన్నా ఉన్న ల్యాండ్స్ కానీ ఎవరికైనా మనము రెంట్కి ఇచ్చింటాం. ఆ రెంట్ అనేది వాళ్ళు మంత్లీ పే చేస్తారు కాబట్టి ఇది మనకు ఇండైరెక్ట్ ఇన్కమ్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే రికార్డ్ చేసుకోవాలి. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ అంటే ఏంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అంటే బిజినెస్ అమౌంట్ అనేది మనం పర్సనల్ యూస్ కోసం వాడుకోవడం. సో వాడుకున్నాం కదా, అది ఇన్కమ్ ఎలా అవుతుందంటే, తీసుకున్న తర్వాత ఎంతైతే తీసుకున్నామో వాటి మీద మనము ఇంట్రెస్ట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది బ్యాంకుకి. సో ఓకేనా, అది బిజినెస్ ఇన్కమ్ అవుతుంది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్స్ అయినా రికార్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బై ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ఇక్కడేమో లాస్ ఆఫ్ సేల్ ఆఫ్ అసెట్ ఉంది, అంటే నష్టంతో అమ్మితే డెబిట్ సైడ్ రాసుకుంటాం, లాభంతో అమ్మితే క్రెడిట్స్ అయినా రాసుకుంటాం అనమాట. సో ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి బై బ్యాడ్ డెట్స్ రికవర్డ్. సో ఇక్కడేమో బ్యాడ్ డెట్స్ రాన్ బాకీలు అని చెప్పాను. ఇక్కడ ఏంటంటే బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అంటే మనకి ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం రికవర్ చేసుకున్నాం కాబట్టి అది మనకి ఇన్కమ్ అయిపోతుంది అని గెయిన్ అయిపోతుంది. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్న రికార్డ్ చేసుకుంటాం. సో మీకు ఇవన్నీ ఎలా కనుక్కోవాలంటే మీకు ఒకటే గుర్తు, ట్రేడింగ్ అకౌంట్లో ఇన్కమ్స్ వచ్చేసి ఓన్లీ సేల్స్ మాత్రమే వస్తాయి. సేల్స్, క్లోజింగ్ స్టాక్, ఈ రెండే అక్కడ వస్తాయి. ఇది చాలా ఈజీ. ఇది ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. మిగతావన్నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాసేవే అని చెప్పేసి మీరు రాసేసుకోవచ్చు గుర్తుగా. సో ఓకేనా, ఇది అడ్వాంటేజ్ మీకు. సో ఓకేనా, ఇప్పుడు చెప్తా. బై నెట్ లాస్, బై నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ అంటే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఏ విధంగా వేసుకుంటాం ఇదని. సో ఇన్కమ్స్ కన్నా ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడు నెట్ లాస్ వస్తుంది. తర్వాత ఎక్స్పెన్సెస్ కన్నా ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు నెట్ ప్రాఫిట్ వస్తుంది. సో ఓకేనా, ఇదొక్క పాయింటే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఒకవేళ నెట్ ప్రాఫిట్ ఉంటే డెబిట్ సైడ్ వేసుకొని అమౌంట్ వేసుకుంటాం ఇక్కడ. తర్వాత కింద వచ్చేసి ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్ అన్న ఒకటే, ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అన్న ఒకటే. ఓకేనా, చాలా మంది క్యాపిటల్ అంటుంటారు. సో క్యాపిటల్ కూడా మనం బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేస్తాం కాబట్టి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒకవేళ నెట్ ప్రాఫిట్ వస్తే క్యాపిటల్లోకి యాడ్ చేస్తాం. తర్వాత నెట్ లాస్ వస్తే
క్యాపిటల్ నుంచి డిడక్ట్ చేస్తాం, అంటే కట్ చేస్తాం అనమాట. సో ఓకేనా, నెట్ లాస్ వస్తే ఇక్కడ వేసుకుంటాం. ఇది కూడా ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్ ఆర్ క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్. సో ఓకేనా, ఇది ఈ ఐటమ్స్ అన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేయాల్సినవి. సో ఓకేనా, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను టుడేస్ క్లాస్. అండ్ ఇది మీకు ఈ వీడియోలో నేను ఇద్దామనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే. సో ఓకేనా, అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కామెంట్ చేయండి. మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలన్నా ఆ వీడియోస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఇక్కడ. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటర్లో ఉన్నా డిగ్రీలో ఉన్నా వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియోస్ అనేవి, వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు కొంచెమైనా. ఓకేనా, నాకు తెలిసిన నాలెడ్జ్లో మీకు షేర్ చేస్తున్నా, వాటిలో మీకు 20% అర్థమైనా నాకు చాలు, అంతే నాకు కావాల్సింది. సో ఓకేనా, నేను పెద్ద లిచ్చినైతే కాదు, నేనైతే చదువుకున్నాను, దాంతో కొంచెం నాలెడ్జ్ అనేది, నాకు తెలిసిన నాలెడ్జ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. వాటిలో ఒక 20% మీకు అర్థమైనా చాలు, అది నాకు చాలు. సో ఓకే, ఇది మెయిన్ ఇంటెన్షన్ నాది, నా ఛానల్ది. సో ఓకేనా, సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాబ్లం. బై బై, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, ఛానల్ ఫర్ నాలెడ్జ్. జై హింద్.